33/11 కేవీ సబ్స్టేషన్ శంకుస్థాపనకు వచ్చేసిన ఏఈ గారు, అంజల్ గారు, స్థానిక సర్పంచ్ సునీత గారు, ఉప సర్పంచ్ ప్రవీణ్ గారు, నాయకులు వెంకన్న గారు, నానయ్య గారు, రామయ్య గారు, మురళి గారు, అశోక్ రెడ్డి గారు మరియు నిర్మల మండలన్న గారు, శంకర్ గారు, ఇంకో శంకర్ గారు, కాంట్రాక్టర్ మీకు అందరికీ సుపరిచితులు, కమర సత్తయ్య గారు మరియు గ్రామస్తులు, నాయకులు, కార్యకర్తలందరికీ కూడా శుభాకాంక్షలు. ఇవాళ సడన్గా అనుకున్నాం ఈ ప్రోగ్రాము గత నెలలో ఎలక్షన్ కోడ్ వచ్చే ముందే ఉప ముఖ్యమంత్రి భట్టి గారు ఇక్కడ నిర్వహించాల్సింది. సమయాభావం వలన అక్కడ శంకుస్థాపన కార్యక్రమం అంతా ఆసిఫాబాద్ కలెక్టరేట్లో నిర్వహించుకున్నాం. కానీ గూడెం గ్రామాన్ని సందర్శించాలి, ఇక్కడ ప్రజలకు వాళ్ళ సమస్యలు కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళ ఇక్కడ గ్రామ సభకు ఏర్పాటు చేయడం జరిగింది. మీకు అంజల్ గారు చెప్పారు 60 కిలోమీటర్లు మధ్యలో ఎక్కడ కూడా సబ్స్టేషన్ లేదు. మీ గూడెంకు వచ్చే కరెంటు మొత్తం బెజ్జూరు నుంచి వస్తుంది, కర్జల్లి నుంచి వస్తలేదు. కర్జల్లి వరకు లో వోల్టేజ్ సమస్య పూర్తిగా ఇప్పుడు తీరింది. ఎందుకంటే అక్కడ 132 కేవీ సబ్స్టేషన్ ఏదైతే రవీంద్రనగర్ దగ్గర జరిగిందో, ఏదైతే మొత్తం పూర్తయిందో దాని ఓపెనింగ్ కూడా అంటే కరెంట్ ఇస్తున్నాము ఆల్రెడీ, కానీ దాని ఓపెనింగ్ కాలేదు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు వచ్చినప్పుడు ఆ కార్యక్రమం కూడా పెడతాం. కానీ అక్కడ నుంచి కరెంట్ సప్లై అవుతుంది. ఇప్పుడే నాకు నానయ్య గారు సీనియర్ నాయకులు చెప్పడం జరిగింది, ఆ సబ్స్టేషన్ ఎప్పుడైతే ఏర్పాటైందో అప్పటి నుంచి మొత్తం లో వోల్టేజ్ సమస్య కర్జల్లి వరకు ఇప్పుడు లో వోల్టేజ్ సమస్య లేదు. వ్యవసాయ కరెంట్ కానివ్వండి, ఇండ్లకు ఏదైతే కరెంట్ కనెక్షన్ కానివ్వండి, రెండు కూడా స్టెబిలైజ్ అయినాయని వారు చెప్పడం చాలా సంతోషకరంగా అనిపించింది నాకు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఆ ప్రాంతంలో ఇబ్బంది ఉంటే ఇప్పుడు ఆ ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతోంది. అట్లనే ఈ సబ్స్టేషన్ ఏర్పాటు జరిగితే ఇక్కడ కూడా మొత్తం గూడెం కానివ్వండి, అటు దిందా కానివ్వండి, ఇటు చిత్తామ కానివ్వండి, అటు కేతిని కానివ్వండి, ఇక్కడ ఉన్న మధ్యలో ఉన్న కోయపల్లి, నాగపల్లి అన్ని ప్రాంతాలకు కూడా మనకు లో వోల్టేజ్ సమస్య లేకుండా చూసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు చాలా ఇప్పుడే మన ఏఈ గారు చెప్తాను, ఇక్కడ ఒక్కటి కూడా అగ్రికల్చర్ కనెక్షన్ లేదట. ఒక్కటి కూడా మీ దిందలో ఏమైనా అగ్రికల్చర్ కనెక్షన్స్ ఉన్నాయా అంకుల్? లేదు. త్రీ ఫేజ్ లైన్ ఉంది, దింద వరకు లైన్ ఇచ్చి ఉన్నది. ఇప్పుడు ఈ సబ్స్టేషన్ వస్తే మీకు ఇప్పుడు బెజ్జూరు నుంచి మీకు ఫీడర్ కాబట్టి ఈ సబ్స్టేషన్ వస్తే ఇక్కడ గూడెంలో మనం 3 ఫేజ్ కరెంట్ ఇవ్వచ్చు, అగ్రికల్చర్ కనెక్షన్స్. తర్వాత ఇటు దిందా, కేతిని, చిత్తామ ఇవన్నీ కూడా కవర్ చేయొచ్చు. సో ఒక్క సబ్స్టేషన్ తోటి మనకు చాలా లాభం జరుగుతుంది. గ్రౌండ్ వాటర్ ఉన్నాయి, ఇక్కడ బోరింగ్ పడుతుందా? బోరింగ్ పడుతుంది కొన్ని చోట్ల. బోరింగ్లు పడే చోట మీరు అగ్రికల్చర్ కనెక్షన్స్ కూడా వేసుకోవచ్చు. అట్లనే మొత్తంగా ఇక్కడ అగ్రికల్చర్ కనెక్షన్స్ ఒకవైపు, డొమెస్టిక్ ఏదైతే ఇండ్లకు సంబంధించిన లో వోల్టేజ్ సమస్య కానివ్వండి పూర్తి స్థాయిలో తీరుతుంది. ఇది ఒకటే కాకుండా గుడ్లబోరిలో ఇంకొక మనకు కౌటాల మండలం గుడ్లబోరిలో శాంక్షన్ చేయించడం జరిగింది. అక్కడ కూడా ల్యాండ్ ఇష్యూ ఉంటే అది కూడా సార్ట్అవుట్ చేసినాం. త్వరలోనే అక్కడ సబ్స్టేషన్ నిర్మాణం కూడా చేస్తాం. అట్లనే కాగజ్నగర్ మండలం అంకుసాపూర్లో కూడా అంటే సైమల్టేనియస్గా ఒకటేసారి